హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ రమ్య. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? మరి ఈరోజు మార్కెట్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, మనతో ఉన్నారు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అండి ఫైన్ అండి బాగున్నా. ఎస్. సో స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ రోజు క్లోజింగ్ ఎలా ఉందో కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇఫ్ యూ డోంట్ మైండ్ చెప్తారా? డెఫినెట్గా అండి ఇవాళ మార్కెట్స్ క్లోజింగ్ చూసుకుంటే ఇవాళ గురువారం ఏప్రిల్ 9వ తారీఖు ఇవాళ మార్కెట్స్ క్లోజింగ్ తీసుకుంటే నిఫ్టీ వచ్చి 23,770 దగ్గర క్లోజ్ అయింది. దాదాపు 222 పాయింట్లు డౌన్ అయినాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 54,821, దాదాపు ఇది 1.5% తగ్గింది. 880 పాయింట్స్ తగ్గింది. సో లాస్ట్ నిన్న చూసుకుంటే ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్ వచ్చిందో ఇరాన్కి, అలాగే అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళ ముగ్గురికి సీజ్ ఫైర్ జరిగిందో ఇమ్మీడియట్గా మార్కెట్స్ అన్నీ కూడా చాలా గ్యాప్ ఓపెన్ అయ్యాయి. 800 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది నిన్న. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 3,000 పాయింట్స్ పెరిగింది. అలాగే సెన్సెక్స్ దాదాపు 4,000 పాయింట్స్ పెరిగింది. ఇవాళ ఏమైందంటే కొంచెం లెబనాన్తో యుద్ధం ఇంకా అవ్వలేదు అని ఇజ్రాయిల్ లెబనాన్ ఫైటింగ్ అవుతున్నాయి. దాంతో ఏమైందంటే క్రూడ్ ఒక 3% పెరిగింది. సో దాని ఎఫెక్ట్ ఏంటంటే మార్కెట్స్ నిన్న బాగా పెరిగాయి కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. అయితే ఓవరాల్గా ఏంటంటే ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అయితే రీబూస్ట్ అయింది. సో నిన్న చూసుకుంటే చాలా కంపెనీస్ వచ్చి దాదాపు 10%, 8% పెరిగాయి. మెయిన్ ఏంటంటే ఈ యొక్క ఆటోమొబైల్ స్టాక్స్, హీరో మోటార్ కానీ, తర్వాత ఐషర్ మోటారు, తర్వాత ఈ టీవీఎస్ మోటారు, అలాగే మారుతి, ఇవన్నీ బాగా పెరిగాయి. అవి వాళ్ళు ఏమైందంటే ఒక 0.5% కరెక్షన్ అయితే అయ్యాయి. తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ వచ్చి నిన్న బాగా బూస్ట్ అయినాయి. బ్యాంకింగ్లో మెయిన్ ఎస్బీఐ అయితే 80 పాయింట్స్ పెరిగింది. అలాగే ఈ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, అలాగే ఈ యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఏయూ బ్యాంకు, ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. రీజన్ ఏంటి సార్? అదే ఈ యొక్క ఇరాన్ వారు తగ్గింది అనే పాటికి ఏంటంటే బాగా ఇన్వెస్టర్స్ బూస్టింగ్ అయిపోయింది అనమాట. ఓకే. సో బాటమ్ లెవెల్స్లో ఎందుకంటే బాగా ఇప్పుడు దాదాపు 20% నిఫ్టీ ఫాల్ అయ్యాక ఇక ఇండియన్ మార్కెట్స్కి ఆ సైకలాజికల్గా బాటమ్ వచ్చింది. సో 22,000 అవి ఇప్పుడు రివర్స్ అయిపోయినాయి. ఓకే. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఇవాళ తీసుకుంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఇవాళ 200 పాయింట్స్ నిఫ్టీ డౌన్ అయింది. అలాగే 1000 పాయింట్స్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయింది. బట్ దీన్ని ఎలా చూడాలి, రేపు ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చెప్పేది అనిపించేది ఏంటంటే ఇక్కడ అంత ర్యాలీ వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది నార్మలే. బట్ ఇది బై అండ్ డిప్ లాగా తీసుకోవాలి కానీ సెల్ అండ్ రేస్ కాదు. సో అంటే డౌన్ సైడ్ తగ్గినప్పుడు కొనుక్కోండి. సో కొనుక్కోవచ్చు బై అండ్ డిప్ లాగా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ, ఇప్పుడు నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ చూసుకుంటే ఇప్పుడు 23,775 రేంజ్ ఉంది. 23,500 మేజర్గా సపోర్ట్ ఉంది. సో రేపు ఏంటంటే ఇంకా తగ్గిన 23,500 ఆ రేంజ్లో మేజర్ సపోర్ట్ ఛాన్స్ ఉంది. రెసిస్టెన్స్ అయితే 24,000 పైన దాటిందంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఓకే. సో ఇంకా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 54,800 ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. సో 54,500, 400 మేజర్ సపోర్ట్స్. తర్వాత 56,000 వరకు మెయిన్ రెసిస్టెన్స్ పైకి వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో చాలా బ్యాంక్స్ ఏంటంటే ఇప్పుడు డిప్లోకి వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ తీసుకోవచ్చు. అలాగే మెయిన్ ఐటీ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇవాళ టీసీఎస్ రిజల్ట్ ఉంది ఇప్పుడు ఇవాళ ఈవినింగ్. సో ఏమాత్రం బాగున్నా అన్ని టీసీఎస్ కానీ అన్ని చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, ఇవన్నీ పాజిటివ్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ స్టాక్స్ కూడా బాగా పాజిటివ్ ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఫార్మా కంపెనీస్ వచ్చాయి. అలాగే రైల్వే స్టాక్స్ కూడా బాగా డౌన్ అయ్యి వచ్చాయి. తర్వాత డిఫెన్స్ స్టాక్స్ అన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి, బాగా తగ్గాయి అనమాట. సో చాలా మంది ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరూ ప్యానిక్ అయిపోయి ఈ మార్కెట్ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎందుకంటే బాగా తగ్గాయి అనమాట. దీన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాకు అనిపించేది ఏంటంటే మీరు ఊరికి ఇక్కడ అమ్మేసేసుకుంటే ఆల్మోస్ట్ బోటంలోకి వచ్చి రివర్స్ అయ్యే టైంలో మనం కొంత 1 మంత్ మీరు వెయిట్ చేయగలిగితే పేషెన్స్తో ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. సో అనేది మా ఎక్స్పీరియన్స్లో మేము తెలుసుకున్న విషయం. సో మీరు కూడా కొంత అంటే ఊరికే లాస్లో అమ్మేసుకునే కన్నా హోల్డ్ చేసుకొని ఉన్న స్టాక్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ నుంచి
పెర్ఫార్మెన్స్ స్టాక్స్కి షిఫ్ట్ అయ్యే టైం అనమాట ఇది. సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ బాగాలేవనుకోండి, ఇప్పుడు అది ఎగ్జిట్ అయిపోయి ఇంకో కంపెనీ ఫండమెంటల్స్ బాగుండి మార్కెట్ వల్ల తగ్గే కంపెనీలు వీటిని ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మీకు సెక్టార్ రొటేషన్ అవుతుంది, మంచి కంపెనీలోకి ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటివి మీరు ఇప్పుడు చూసుకోండి. అంటే మీరు గబుకన ఎగ్జిట్ అయిపోయి లాస్ బుక్ చేసి టెన్షన్ పడిపోయి అమ్మేసే కన్నా మా సజెషన్ ఏంటంటే మీరు స్టాక్ క్వాలిటీ స్టాక్స్లోకి షిఫ్ట్ అవ్వటం, ఒక 6 months వెయిట్ చేద్దాము అనే ఉంటే మీకు మంచి ఇది ఉంది. అలాగే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇంత బాగా తగ్గింది. ఈవెన్ విక్స్, ఇండియా విక్స్ తీసుకుంటే 28 ఆ రేంజ్కి వెళ్ళింది. మామూలుగా అయితే 12 వల్ల ఉండేది. సో చాలా డబుల్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే వాలటైలిటీ ఎక్కువ ఉంది, అన్సర్టనిటీ ఎక్కువ ఉంది అనేది అర్థమవుతుంది. సో ఇది ఏంటంటే ఒక రైట్ టైం లాగా తీసుకోవచ్చు. సో ఇది కరెక్ట్ టైం ఇన్వెస్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. రైట్ టైం లాగా తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచి టైం. సో అందరూ కూడా ఏంటంటే టెన్షన్గా ఉండి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తున్నారు. బట్ రీటైల్ పీపుల్ మనకి చెప్పేది ఏంటంటే పేషెన్స్కి వెయిట్ చేయండి, మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ట్రెండ్ మారుతుంది. సో మంచి బూస్ట్ అయితే ఇచ్చారు. సో అంత పాజిటివ్ వైబ్స్ అయితే స్టాక్ మార్కెట్లో ఉన్నాయి కాబట్టి ఒక ప్రాపర్ నాలెడ్జ్తో మంచి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. సో మంచి క్వాలిటీ స్టాక్స్లో ఇప్పుడు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మాకు సెబీ రూల్స్ ప్రకారం ఇది మా సజెషన్ మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సింది కోరుచున్నాం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.